పుష్ప 2 ట్రైలర్ విడుదల అనంతరం సోషల్ మీడియాలో అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. సినిమాపై ఉన్న అంచనాలని ట్రైలర్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకొని వెళ్ళేది. సుకుమార్ విజన్ ఈ ట్రైలర్ లోని ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది. అలాగే అల్లు అర్జున్ తన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది. సినిమా మాస్ ర్యాంపేజ్ గా ఉండబోతుందని ట్రైలర్ చూసిన తర్వాత బన్నీ ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. ఖచ్చితంగా పుష్పరాజు మరొకసారి పూనకలు తెప్పిస్తాడని అనుకుంటున్నారు. ఖచ్చితంగా ఇది 1500 కోట్ల కలెక్షన్స్ చిత్రం అంటూ అప్పుడే ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు. 1000 కోట్ల క్లబ్ లో చాలా ఈజీగా ఈ చిత్రం చేరిపోతుందని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే పుష్ప 2 సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం ఏకంగా 4 మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్ చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే తమన్ కూడా పుష్ప 2 బ్యాక్గ్రౌండ్ స్కోర్ పైన వర్క్ చేస్తున్నారని కన్ఫర్మ్ చేశాడు. అజనీష్ లోక్నాథ్, శామ్ సిఎస్ కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం పని చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. దీనిపై మేకర్స్ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఈ ట్రైలర్ లో అల్లు అర్జున్ ఒక డైలాగ్ చెప్తాడు. పుష్ప అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అంటారు. ఆ డైలాగ్ కి తగ్గట్టుగానే సుకుమార్ ఈ చిత్రాన్ని ఇంటర్నేషనల్ లెవెల్లో అందరికీ రీచ్ చేయాలనే లక్ష్యంతోనే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం ఎక్కువ మంది మ్యూజిక్ డైరెక్టర్స్ తో వర్క్ చేస్తున్నాడని అనుకుంటున్నారు. ఏదేమైనా పుష్ప 2 కోసం ఇలా మల్టిపుల్ మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్ చేయడం నిజంగా ఆసక్తికర విషయమని చెప్పాలి. ఈ మూవీకి వారందరూ అందించిన మ్యూజిక్ వర్కౌట్ అయితే మాత్రం ఖచ్చితంగా దానిని భవిష్యత్తులో మిగిలిన దర్శకులు ఫాలో అయ్యే అవకాశం ఉంది. అయితే పుష్ప 2 ట్రైలర్ కి మాత్రం దేవిశ్రీ ప్రసాద్ ఒక్కడే మ్యూజిక్ అందించినట్లు టైటిల్ క్రెడిట్స్ బట్టి అర్థమవుతుంది. ట్రైలర్ కి దేవిశ్రీ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. పుష్ప కంటే బెస్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పుష్ప 2 ట్రైలర్ కి ఇచ్చాడనే ప్రశంసలు వినిపిస్తున్నాయి. సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో కూడా మేజర్ క్రెడిట్ దేవిశ్రీదే ఉండవచ్చు అని కూడా అనుకుంటున్నారు. మరి సుకుమార్ ఎలాంటి ప్లాన్ తో ఈ సినిమా అవుట్పుట్ ని రెడీ చేస్తున్నాడు, అది ఎంతవరకు ప్రేక్షకులకి కనెక్ట్ అవుతుందనేది తెలియాలంటే డిసెంబర్ 5 వరకు వెయిట్ చేయాల్సిందే. పుష్ప 2 ట్రైలర్ ఆల్ టైమ్ రికార్డు సాధించినట్లు మేకర్స్ అదిరిపోయే పోస్టర్ ను విడుదల చేశారు. ట్రైలర్ వ్యూస్ పరంగా టాప్ లో ఉన్నట్లు వెల్లడించారు. అల్లు అర్జున్ ఇద్దరు స్టార్ హీరోలను వెనక్కి నెట్టి సరికొత్త రికార్డును సృష్టించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు వచ్చిన తెలుగు సినిమాల ట్రైలర్స్ లో 24 గంటల్లోనే ఎక్కువ మంది చూసిన ట్రైలర్ గా ముందు స్థానంలో మహేష్ బాబు గుంటూరు కారం నిలువగా ప్రభాస్ సాలార్ సెకండ్ ప్లేస్ లో ఉంది. ఇప్పుడు పుష్ప 2 ట్రైలర్ ఈ రెండింటిని వెనక్కి నెట్టి టాప్ 1 ప్లేస్ లో ఉంది. కేవలం 15 గంటల్లోనే 42 మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతుంది. 24 గంటల్లో ఇంకా పెరిగే ఛాన్స్ ఉన్నట్లు టాక్. ప్రజెంట్ మేకర్ షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా అది చూసిన బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.